అందరికీ ప్రైజ్ తలాడండి. దేవుని నామములో వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మాటలు నీ హృదయములో ఉంచుకొనుము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. ఆయన మాటలు మీ హృదయములో ఉంచుకొనుము అని చెప్తున్నాడండి. ఆయన మాటలు మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు మనకి అన్నీ కూడా మంచిగా ఉంటాయి. మనము ఏ పని చేసినా కూడా ఆయన వాక్యం అనేది మనలో ముద్రించుకున్నప్పుడు మనకెంతో ప్రశాంతంగా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఆయన మాటలు మన హృదయములో భద్రపరుచుకొని ఆయన వైపు తిరిగి చూసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనకి ఎంతో సహాయము చేస్తాడు. ఏప్రిల్ నెల 20వ తారీఖు ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని దయచేసిన దేవునికి చిన్న ప్రార్థన చేసుకుందాము. తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నా యేసయ్య, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభువా. రాత్రంతయు కూడా మీరెక్కల కింద మమ్మల్ని కాసి దాసి కాపాడినందుకు మీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ ఉదయ కాలమందు ప్రభువా తండ్రి, మాకు సహాయము చేసిన దేవుడు మీరే కదా ప్రభువా. ఈ ఉదయము లెగిసి నాయన మిమ్మల్ని ప్రార్థించుకోవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. తండ్రి, ఏ కుటుంబంలో తండ్రి ఏ కొరతలున్నాయో ప్రభువా తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. సంటి పిల్లలు మొదలుకొని వృద్ధాపములో ఉన్న వృద్ధుల వరకు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. ఆ కుటుంబంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ పని పాటలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ కీడు లేకుండా, ఏ దుష్టుడికి చోటు లేకుండా చేయండి ప్రభువా. సంతానం లేని వారికి సంతానాన్ని దయచేయి ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహము జరిగించండి ప్రభువా. చదువుకునే యువతి యువకులకు మంచి మార్కులు వచ్చి పాస్ అయ్యేటట్టు సహాయం చేయి ప్రభువా. తండ్రి అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మీ యందు మేమున్నాము ప్రభువా. నాయన, మీరే మమ్మల్ని కాసి కాపాడమని ప్రభువా. ఎవ్వరికి నాయన ఎటువంటి కీడు లేకుండా చేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ తలాడండి.